Hello, hi everyone. Welcome to our channel. AP Police SI Stage 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి ఆగస్టు 3 వరకు మీకైతే టైం ఉంటుంది. ఈ టైంలోపు ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ వచ్చేసి ఒక స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఒక స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలనే దాని గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లియర్గా వచ్చేసి చూడండి, క్లియర్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్గా ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మీరు వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, slprb.ap.government.in. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది పేజ్ వచ్చేసి. ఇక్కడ మీకు కింద రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే కాలం కనిపిస్తుంది కదా, అప్లై ఆన్లైన్ కాలం కింద మీకు క్లిక్ హర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, బటన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ను మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే కాలం కనిపిస్తుంది. దాన్ని మీరు దాని కింద మీకు క్లిక్ హర్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి, మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ ఫోటో, మీ సిగ్నేచరు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక 5 స్టేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక 5 స్టేజెస్ వచ్చేసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా స్పెషల్ రిప్రజెంటేషన్, దాని తర్వాత అదర్ డీటెయిల్స్, దాని తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత స్టడీ డీటెయిల్స్ అయితే ఈ యొక్క 5ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఏజ్ రిలాక్సేషన్ అని కింద పెండింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పెండింగ్, దాని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. 1 by 1 మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫిల్ ఆల్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ఏజ్ రిలాక్సేషన్ ట్యాబ్ బై క్లికింగ్ ఆన్ పెండింగ్ బటన్. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ది డీటెయిల్స్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఏజ్ రిలాక్సేషన్ కింద మీకు పెండింగ్ బటన్ అని, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ వచ్చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 29th కాలం ఇచ్చారు చూడండి. 29th ఒకసారి చూసినట్లయితే మీకు ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా అప్లికేషన్ ఫామ్లో పెట్టినటువంటి మీకు రిజర్వేషన్ సంబంధించింది ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఓసీ అయితే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఇక మీరు అప్లికేషన్ ఫామ్లో ఏం పెట్టారు అదే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఇక్కడ దాని కింద ఏబీసీ ఇక్కడ 3 ఇచ్చారు చూడండి. బీసీ క్యాండిడేట్స్ ఒకసారి క్లియర్గా వినండి. ఇక్కడ మీరు 8 లక్షల కంటే తక్కువగా మీకు కుటుంబ ఆదాయం ఉన్నట్లయితే మీరు నాన్ క్రిమిలేయర్ కిందకి రావడం జరుగుతుంది. 8 లక్షల కంటే ఎక్కువగా మీ యొక్క ఆదాయం ఉన్నట్లయితే మీరు క్రిమిలేయర్ కిందకి రావడం జరుగుతుంది. ఈ పాయింట్ పర్టికులర్గా మీరు క్లియర్గా వినిన తర్వాత మీరు క్రిమిలేయర్ కిందకి వస్తారా, నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారా అనేది క్లియర్గా ఇక్కడ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత బీసీఏ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఒక ఆప్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఓన్లీ ఏబీఓ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫిజికల్ మెజర్మెంట్స్లో మీకు హైట్ అదేవిధంగా చెస్ట్ వచ్చేసి సడలింపు అయితే ఉంటుంది కాబట్టి మీరు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ కేటగిరీ కిందకి వస్తున్నట్లయితే ఎస్ పెట్టండి, లేకున్నట్లయితే క్లిక్ చేయని అవసరం లేదు. క్లిక్ చేసిన ఒకవేళ మీరు ఏబీఓ ఎస్టీ కేటగిరీ కిందకి వచ్చినట్లయితే మీరు అక్కడ మీకు షెడ్యూల్ ఏరియా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. శ్రీకాకుళం కానీ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ యొక్క డిస్ట్రిక్ట్లలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ జిల్లాలు అనేది మీకు కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సంబంధం లేదు. ఆల్రెడీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట ఈ యొక్క రిక్రూట్మెంట్లో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎవరన్నా మీరు ఇక్కడ ఎంప్లాయీగా ఎవరన్నా ఏపీ ఏజ్ రిలాక్సేషన్ అండర్ కేటగిరీ ఎంప్లాయీ ఆఫ్ ది ఏపీ ఎవరైనా ఏపీలో ఎంప్లాయీగా పనిచేస్తే ఎస్సీ క్లిక్ చేయండి, లేకుంటే నో క్లిక్ చేయండి. దాని తర్వాత ఎవరైనా ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. మీరు ఎస్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఆర్మీ కానీ, నేవీలో కానీ ఎవరైనా పనిచేస్తున్నట్లయితే మీరు ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసినట్లయితే కంపల్సరీగా మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా ఎన్సీసీ డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ హ్యావింగ్ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ. ఎవరైనా ఎన్సీసీ కింద ఎవరైనా ఇన్స్ట్రక్టర్గా ఎవరైనా పనిచేస్తున్నట్లయితే మీరు అక్కడ ఎస్ క్లిక్ చేయండి, లేకున్నట్లయితే నో క్లిక్ చేయండి. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సెన్సస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పనిచేస్తున్నట్లయితే ఎస్సీ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రింద డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ చూడండి, 34 పాయింట్ ఖచ్చితంగా మీరు ఎస్ పెట్టాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా మీరైతే ఎస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ వచ్చేసి నో క్లిక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఏమేమి ఫిల్ చేయాల్సింది క్లియర్గా ఇక్కడ మనం చెప్పడం జరిగింది. బీసీ క్యాండిడేట్స్ అయితే పర్టికులర్గా చూడండి, క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయరు బీసీఐ క్యాండిడేట్స్కి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు. ఏబీఓ ఎస్టీ క్యాండిడేట్స్ మీ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ రిలాక్సేషన్ కోసం మీరు అక్కడ ఎస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఏపీ ఎంప్లాయీస్ అయినట్లయితే మీరు ఎస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ నో పెట్టేయండి. ఎవరైనా వచ్చేసి ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఎస్ పెట్టండి, మిగతా వాళ్ళందరూ నో పెట్టేయండి. అదేవిధంగా ఎవరైనా ఆర్మీ నేవీలో ఎవరైనా పనిచేస్తున్నట్లయితే మీరు ఎస్ పెట్టండి, మిగతా వాళ్ళందరూ నో పెట్టండి. ఎవరైనా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎవరైనా పనిచేస్తున్నట్లయితే మీరు ఎస్ పెట్టండి, మిగతా వాళ్ళందరూ నో పెట్టండి. అదేవిధంగా ఎవరైనా సెన్సస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పనిచేస్తున్నట్లయితే ఎస్ పెట్టండి, మిగతా వాళ్ళందరూ నో పెట్టండి. అదేవిధంగా కింద 34 పాయింట్ ఒకసారి క్లియర్గా చూడండి. మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఎవరైనా అభ్యర్థులు వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ఎస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళంతా నో క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్ అయిపోయి ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా సేవింగ్ అయిపోయి ఈ విధంగా మీకు రెడ్ కలర్లోంచి బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ అప్డేట్ క్లిక్ చేయొచ్చు అనమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకవేళ ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దాని తర్వాత స్పెషల్ రిప్రజెంటేషన్ అయితే మీరు పెండింగ్ ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ రిప్రజెంటేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు సేవ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్పెషల్ రిప్రజెంటేషన్ కింద ఏమేమి ఉంటాయంటే మీకు కోటా కింద పీఈ కానీ ఎంఎస్పీ, అదేవిధంగా సిపిపి, సిడిఐ, ఎన్సీసీ ఈ యొక్క కోటా కింద ఎవరైనా వచ్చినట్లయితే మీరు ఎస్ క్లిక్ చేయండి, మిగిలిన అందరూ నో క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఈ కోటా కిందకి వచ్చినట్లయితే మీరు ఆ యొక్క కోటాని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎన్సీసీ కోటా అయితే ఎన్సీసీ కోటా, సిడిఐ కోటా అయితే సిడిఐ కోటా, సిపిఐ కోటా అయితే సిపిపి కోటా, పీఈ కోటా, పిఎం కోటా, ఈ విధంగా మీకు ఈ కోటాలో ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా అక్కడ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎన్సీసీకి సంబంధించిన ఏనా, బీనా, సీనా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయి ఇక్కడ ఈ విధంగా రెడ్ నుంచి బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా స్పెషల్ రిప్రజెంటేషన్ సంబంధించి ఏదైనా మళ్ళీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అదర్ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. రిటర్న్ టెస్ట్ మీరు ఎక్కడ రాయాలనుకున్నారు ప్లేస్ వచ్చేసి అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఎవరికైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వండి. ఎస్ అయితే ఎస్, లేకుంటే నో. క్రిమినల్ కేసెస్ ఉంటే ఎస్ పెట్టండి, లేకున్నట్లయితే నో పెట్టేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా మీరు ఎంప్లాయ్ అయ్యండి డిస్మిస్ అయినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎవరైనా అలా ఏ విధంగా ఎవరైనా ఎంప్లాయ్ డిస్మిస్ అయినట్లయితే వేసి పెట్టండి, మిగిలిన వాళ్ళంతా నో పెట్టేసేయండి. దాని తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ సేవ్ అయిపోతుంది అనమాట. థర్డ్ కూడా మీకు సేవ్ అయిపోయి ఈ విధంగా మీకు రెడ్ నుంచి బ్లూ కలర్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. అన్నీ 5 ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఓవరాల్గా మళ్ళీ బ్యాక్ రాలేం ఫ్రెండ్స్. మీరు క్లియర్గా ఇక పాయింట్ వినండి, మొత్తం 5 ఫిల్ చేసిన తర్వాత టోటల్ సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు క్లియర్గా చూసుకొని మొత్తం వీడియో 1-2 సార్లు విని ఎలా ఫిల్ చేయాలి, ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ఎస్ఐ సంబంధించినటువంటి పార్ట్ అప్లికేషన్ ఫామ్
ఫిల్ చేయండి. దాని తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్లో చూస్తున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని 2 ఉంటాయి. పోస్ట్ కోడ్ 11, అదేవిధంగా 13 అనమాట. సివిల్ ఎస్ఐ, అదేవిధంగా ఏపీఎస్పిఎస్ఐ ఈ రెండిట్లో మీకు ఇచ్చినటువంటి మీకు ఆర్డర్లో ఇచ్చుకోవచ్చు అనమాట, ఏది మీకు ఇష్టం ఉన్నట్లే అది. దాని తర్వాత మనకు వచ్చేసి 4 జోన్స్ ఉంటాయి కాబట్టి ఆ జోన్స్ కూడా మీకు ఆర్డర్ వైజ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత మీకు సేవ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది కూడా మీకు సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయి రెడ్ నుంచి బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్లో చూసినట్లయితే మీకు స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ జాగ్రత్తగా వినాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇక స్టడీ డీటెయిల్స్ అనమాట. చాలామందికి ఎక్కువగా ఇక్కడే డౌట్స్ అయితే ఉంటాయి. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మీకు మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి అవకాశం ఇవ్వరు కాబట్టి ఒకసారికి 1-2 సార్లు జాగ్రత్తగా విని మొత్తం మనకు ఈ యొక్క యూజర్ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది. యూజర్ గైడ్ కూడా మన టెలిగ్రామ్ లింక్లో సెండ్ చేస్తాను. అందులో ఒకసారి చూడండి. యూజర్ గైడ్లో క్లియర్గా మీకు యూజర్ గైడ్ కూడా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లింక్ కూడా సెండ్ చేస్తున్నాను, బట్ ఎవరు జాయిన్ కావట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా స్టడీ డీటెయిల్స్ మీరు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లోకల్ క్యాండిడేట్ అయితే లోకల్ క్యాండిడేట్స్ ఇవ్వండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ ఇవ్వండి. ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై యూ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టేజ్ 1 యువర్ లోకల్ విచ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్ కింద మీరు లోకల్ రావడం జరుగుతుందో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా మైగ్రేట్ అయినట్లయితే వేసి పెట్టండి, మిగతా వాళ్ళంతా నో పెట్టేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టు జస్టిఫై లోకల్ స్టడీస్ సెలెక్ట్ రెగ్యులర్ స్టడీస్ ఆర్ రెసిడెంట్ స్టడీస్. ఇక్కడ ఈ పాయింట్ క్లియర్గా వినండి. ఎవరైతే కంటిన్యూస్గా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్లో చదివి, లేకుంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే డిస్ట్రిక్ట్లో రెగ్యులర్గా చదివిన వాళ్ళందరూ వచ్చేసి లోకల్ కిందకి రావడం జరుగుతుంది. లేదు కంటిన్యూస్గా 7th క్లాస్ నుంచి 10th క్లాస్, లేకుంటే కంటిన్యూస్గా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ ఒక డిస్ట్రిక్ట్లో కాకుండా నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో చదివినట్టయితే మీరు ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఈవెంట్స్కు. మీరందరూ రెసిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ ఒకే డిస్ట్రిక్ట్లో కంటిన్యూస్గా చదివి ఉండాలి. లేకుంటే కంటిన్యూస్గా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటిన్యూస్గా ఒకే డిస్ట్రిక్ట్లో చదివినట్లయితే మీరందరూ వచ్చేసి లోకల్ కిందకి రావడం జరుగుతుంది. లేదు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో చదివినట్లయితే, అదేవిధంగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో మీరు చదివినట్లయితే మీరు వచ్చేసి ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు రెగ్యులర్ స్టడీస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెసిడెన్సీ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రెగ్యులర్ స్టడీస్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, మంత్, ఇయర్, స్కూల్ నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత రెసిడెన్సీ డీటెయిల్స్ ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇదనమాట మీకు స్టడీ డీటెయిల్స్ సంబంధించినటువంటి వివరాలు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. నేను క్లియర్గా మీకు డౌట్లకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా మీకు కింద కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన దాని గురించి క్లియర్గా మీరు యొక్క స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్లో కింద లాస్ట్ పేజ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మీకు ఏమేమి తీసుకొని రావాలి ఈవెంట్స్కి అనే దాని గురించి. మీకు దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనే దాని గురించి క్లియర్గా నేను ఇదన్నమాట ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరైతే సేవ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ చేసిన తర్వాత అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ది ట్యాబ్స్ క్లిక్ ఆన్ సబ్మిట్ అప్లికేషన్ బటన్. ది ఫాలోయింగ్ అలర్ట్ మెసేజ్ విల్ బి షోన్. క్లిక్ cancel to modify or update details. Please note that once application is submitted, no editing is allowed under any circumstances. Click OK to proceed to submit application form.
చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఇవన్నీ మొత్తం ఆల్ ట్యాబ్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి 1-2 సార్లు క్లియర్గా ఇక్కడ మీరు ఈ యొక్క వివరాలను చూసుకొని క్లియర్గా నీట్గా ఫిల్ చేయండి. ఒకసారి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం అయితే బోర్డు వాళ్ళు వేసేసి కల్పించరు. కాబట్టి క్లియర్గా జాగ్రత్తగా వీటిని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఇదనమాట ఏపీఎస్ఐ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దాని గురించి మనకి క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు పూర్తి సహకారాన్ని సహకారం అయితే మన ఛానల్కి అయితే తెలియజేస్తారని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇదనమాట క్లియర్గా మీకు ఏపీ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.